అందరికీ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ శంకర్ని. కాళేశ్వరం మీద ఏర్పడినటువంటి కమిషను తుది నివేదికనిచ్చింది. ఆ తుది నివేదిక ఇచ్చి కూడా దాదాపు 4 రోజులు అవుతా ఉన్నది. అయితే ఇచ్చినటువంటి రోజు నుంచి ఇప్పటిదాకా రకరకాల కథనాలు బయటకు వస్తూ ఉన్నాయి. అంటే నివేదిక దాదాపు 650 పేజీలకు పైగా 2 వాల్యూమ్స్ కింద వాళ్ళు నివేదిక ఇవ్వడం జరిగింది. జస్టిస్ పిసి ఘోష్ గారు ఆ నివేదికని ప్రభుత్వానికి సమర్పించారు. ఫస్ట్ వారు నీటిపారుదల శాఖ కార్యదర్శికి ఆ నివేదికనిచ్చారు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇచ్చిండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రి గారికి అందజేసారు. ఇది 2-3 రోజుల నుంచి నడుస్తున్నటువంటి వ్యవహారం. మొత్తం 650 పేజీల నివేదిక. అయితే ఇప్పుడు గత 2-3 రోజుల నుంచి ఆ నివేదికలో ఏముందో అంతా పేపర్లల్లో వస్తూ ఉంది. మరి ఇప్పటిదాకా అయితే నివేదిక ఎక్కడ బయట పెట్టలేదు. అధికారికంగా జస్టిస్ పిసి ఘోష్ గారు ఇచ్చినటువంటి ఆ నివేదిక సారాంశాన్ని కానీ లేకపోతే దాని మెయిన్ పాయింట్స్ కానీ ఏవి కూడా బయట సమాజానికి కానీ మీడియాకి కానీ పబ్లిక్ డొమైన్లో కానీ ఎక్కడ కూడా పెట్టలేదు ఇప్పటిదాకా. కానీ ప్రధాన పత్రికలుగా ఉన్నటువంటి కొన్ని స్లాడర్ హౌజులు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ వెలుగు అనేటువంటి పత్రికలు కానీ ఇవన్నీ ఒక 3 రోజుల నుంచి వార్తలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి. ఏం వార్తలు రాసుకుంటూ వస్తూ ఉన్నాయి? ఇవాళ ఉదయం నుంచి ఒక 6 పేజీల నివేదిక ఒకటి సర్క్యులేట్ అవుతూ ఉంది సోషల్ మీడియాలో. ఆ 6 పేజీలలో ఏముంది, ఈ 3-4 రోజుల నుంచి ఈ పత్రికలు ఏం రాసుకుంటూ వచ్చినాయి ఒకసారి డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేసిన తర్వాత ఇప్పుడు క్యాబినెట్ భేటీ కూడా అయ్యింది. ఆ భేటీ మీద ఆ భేటీలో ఇదే అంశం మీద ప్రధానంగా చర్చ జరుగుతూ ఉన్నది. ఒకవైపు అది ప్రభుత్వం ఏమో ఇక్కడ క్యాబినెట్ భేటీ అయింది, మరొక వైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తన వ్యవసాయ క్షేత్రంలో మాజీ మంత్రులైనటువంటి జగదీష్ రెడ్డి గారు, హరీష్ రావు గారు, ప్రశాంత్ రెడ్డి గారితో ఆయన కూడా కీలక సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇదే కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్ట్ మీద వాళ్ళు డిస్కషన్ చేస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది. మరి ఇప్పుడు ఇలా సర్క్యులేట్ అవుతున్నటువంటి ఈ 6 పేజీల నివేదికలో ఏమున్నది, ఈ 4-5 రోజుల నుంచి పత్రికలు రాసినటువంటి వార్తలు ఏంటిది ఒకసారి చూద్దాం. జరుగుతున్నటువంటి చర్చలో ఎంత వాస్తవం ఉంది, ఎంత అవాస్తవం ఉంది, మీడియా అంతా కూడా ఒక చర్చ చేస్తూ ఉంది. దాంట్లో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా. ఫస్ట్ ఈ నివేదిక చూస్తే ఈ 6 పేజీల నివేదిక. ఈ నివేదికలో ఏముందో మనం చెప్దాము, మాట్లాడదాము. దీనికంటే ముందు ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మొత్తం 4 కథనాలు. ఈ 4 కథనాల ఉద్దేశం ఏంటి, ఇవి ఎందుకు రాసిర్రు, దీని వెనకాల ఉన్నటువంటి కోణం ఏంటి ఇప్పుడు మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ఇది ఆగస్టు 1వ తారీఖు నాడు, ఈ నెల 1వ తారీఖు నాడు నివేదిక, కాళేశ్వరం పైన విచారణ నివేదికను రాహుల్ బొజ్జాకు అందజేస్తున్న జస్టిస్ పిసి ఘోష్ గారు ఇగో ఇక్కడ అందజేస్తూ ఉన్నారు. సో ఇది 1వ తారీఖు నాడు వచ్చినటువంటి కథనం. 2వ తారీఖు నాడు వచ్చినటువంటి కథనం ఇది. 3వ తారీఖు నాడు వచ్చినటువంటి కథనం ఇది. ఇవాళ వచ్చినటువంటి ఆంధ్రజ్యోతి కథనం ఇది. ఒకసారి ఏ రోజు ఏమేమి రాశారో ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ 1వ తారీఖు నాడు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం ఉద్దేశం ఏంది అంటే ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనపడతా ఉంది. వేళ్ళన్నీ కేసీఆర్ వైపే కాళేశ్వరంలో ఉన్నటువంటి జరిగినటువంటి పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కేసీఆర్ వైపే చూపిస్తున్నాయి అని చెప్పేసి నివేదికలో ఉన్నట్టుగా ఆంధ్రజ్యోతి రాసింది. నివేదికని ఓపెన్ చేయలేదు, ఆయన సీల్ వేసి 600 పేజీల నివేదికని జస్టిస్ పిసి ఘోష్ గారు రాహుల్ బొజ్జా గారికి, ఎవరైతే నీటిపారుదల శాఖ కార్యదర్శి ఉన్నాడో ఆయనకు అందజేయడం జరిగింది. అందజేసినటువంటి అంశాన్ని ఆయన లోపల ఆల్రెడీ ఉన్నట్టు ఏమేమి రాశారు చూడండి ఒకసారి. వేళ్ళన్నీ కేసీఆర్ వైపే, వ్యవస్థలను నిర్వీర్యం చేయడం వల్లే మేడిగడ్డ కుంగింది, ఎలాంటి పరీక్షలు లేకుండానే నిర్మాణ స్థలాల ఎంపిక, బ్యారేజీల్లో నీటి నిల్వ నిర్ణయము కేసీఆర్దే, ప్రభుత్వానికి జస్టిస్ పిసి ఘోష్ నివేదిక. ఈ నివేదికలో ఇవన్నీ ఉన్నాయి అనేటువంటి విధంగా రాసిండు. ఇక్కడ అపాస్ట్రఫీలు పెట్టిండు చూడండి, మీరు ఇక్కడ అర్థం చేసుకోండి. ఇవన్నీ కూడా దీంట్లో అర్థం ఏంటిది, ఇవన్నీ కూడా అపాస్ట్రఫీలు పెట్టిండంటే ఇవన్నీ కూడా ఏది కూడా క్లారిటీగా ఫైనల్ అయింది కాదన్నమాట. సో కాబట్టి ఇట్లా అపాస్ట్రఫీ చుక్కలు పెట్టేసి రాసిరు. 650కి పైగా పేజీలతోటి రూపొందించినటువంటి కమిషన్ నివేదిక నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శికి 2 కాపీలు అందజేత నేడు సీఎంకు అందజేయనున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అని చెప్పేసి 1వ తారీఖు నాడు రాసిరు. 1వ తారీఖు నాడు రాసుడుతోనే ఇది మొత్తం కేసీఆర్దే తప్పు, కేసీఆర్ వ్యవస్థలను నిర్వీర్యం చేసిండు, దానివల్లనే మేడిగడ్డ కుంగిపోయింది, దానివల్లనే ఇవన్నీ జరిగినాయి, ఎలాంటి పరీక్షలు చేయకుండానే నిర్మాణ సంస్థ స్థలాలని ఎంపిక చేసిర్రు, అలాగే బ్యారేజీలో నీటి నిల్వ నిర్ణయం కూడా కేసీఆర్దే అని చెప్పేసి
1వ తారీఖు నాడు రాసినటువంటి కథనం. ఇక మళ్ళీ వెంటనే నెక్స్ట్ 2వ తారీఖు నాడు రాసిన కథనం ఒకసారి మనం ఇక్కడ చూస్తే ఇగో 2వ తారీఖు నాడు ఏమున్నది, కర్త కర్మ క్రియ కేసీఆర్. ఇంకా రికార్డ్ అవి ఆ 650 పేజీలని ఓపెన్ చేయలే, చదవలే, దాని మీద డిస్కషన్ కాలే, అది ఎక్కడ బయటకు పెట్టలే. కానీ రాసేసిరు ఆంధ్రజ్యోతిలో ఏమని రాసిరు, కర్త కర్మ క్రియ కేసీఆర్ అని చెప్పేసి రాసిరు. బ్యారేజీల నిర్మాణ నిర్ణయం వైఫల్యానికి కారణం పరీక్షలు జరగకుండా నిర్మాణము బ్లండర్ మిస్టేకు, కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం లేదు, ముందే నిర్ణయాలు తీసుకొని సిడబ్ల్యూసి నివేదికను సాకుగా చూపించారు, హరీష్ రావు అడ్డగోలుగా ఆదేశించారు, నిర్మాణ నాణ్యతను ఆయన ఆదేశాలు ప్రభావితం చేశాయి, కాళేశ్వరంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుందని తెలిసినా ఆర్థిక మంత్రిగా ఈటల మౌనం వహించారు, స్మితా సబర్వాలు, ఎస్కే జోషి, మాజీ ఈఎన్సీలంతా బాధ్యులే, జస్టిస్ పిసి ఘోష్ సంచలన నివేదిక సీఎంకు అందజేత. ఇప్పుడు ఆయన రాహుల్ బొజ్జా గారికి ఇచ్చినప్పుడు ఇక్కడ ఎలాంటి దాన్ని ఆ నివేదికను ఓపెన్ చేయలేదు, చదవలేదు, జస్ట్ ఆయన అందజేసిండు. అందులో ఏముందనేది ఇక తెలియదు బయట ప్రపంచానికి. కానీ రాసేసారు కేసీఆర్దే తప్పు, కేసీఆర్ వల్లనే జరిగింది అని చెప్పేసి. సేమ్ మళ్ళీ నెక్స్ట్ డే రోజు కూడా మళ్ళీ దాన్ని కంటిన్యూటీ రాయాలి కదా. ముఖ్యమంత్రికి ఈ నివేదిక అందజేస్తున్న సందర్భంగా మళ్ళా అదే కథని రాయడం జరిగింది. ఇక్కడనే మీరు అర్థం చేసుకోండి వార్త ఉద్దేశము. ఇక్కడనేమో మొత్తం రాసిరు, ఆ నివేదికలో ఏముందో అంత కేసీఆర్దే, కర్త కర్మ క్రియ అంత కేసీఆర్ అని చెప్పేసి రాసిర్రు. మళ్ళీ ఈ పక్కనే ఇక్కడ ఆర్టికల్ చూస్తే నివేదిక పైన త్రిసభ్య కమిటీ ఆ 650 పేజీల నివేదిక మీద దాన్ని స్టడీ చేసి ఒక బ్రీఫింగ్, అంటే 650 పేజీలు ఒకటిసారి చదవలేరు కదా, అవన్నీ స్టడీ చేసి దాన్ని కొంత బ్రీఫింగ్ చేసి దాన్ని సమాప్ చేసి ఇవ్వడం కోసం ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఇగో 3 శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు, అధ్యయనం చేసి సారాంశాన్ని సిద్ధం చేసే బాధ్యత. ఈ 650 పేజీలను చదివి మొత్తము దాంట్లో సారాంశాన్ని అదే చెప్పినా కదా, కొన్ని మెయిన్ పాయింట్స్ ఏమున్నాయి, దాన్ని మొత్తం 650 పేజీల ఉద్దేశం ఏందో చదివి రెడీ చేయాలని చెప్పేసి ఎప్పుడు ఆగస్టు 2వ తారీఖు నాడు ఈ ఆర్డర్స్ పాస్ చేసి ఈ కమిటీని ఏర్పాటు చేశారు. నివేదిక మీద త్రిసభ్య కమిటీ ఏర్పాటు. సో 4న ఏకైక ఎజెండాతో 2వ తారీఖు నాడు కమిటీ ఏర్పాటైంది. ఇక్కడ 4వ తారీఖు నాడు క్యాబినెట్ భేటీలో మేము ఈ అంశం మీదనే క్యాబినెట్ భేటీ పెడతాము కాబట్టి మీరు రెడీ అయ్యండి అని చెప్పేసి చెప్పారు. ఇక్కడనేమో ఆ నివేదికలో ఏముందో మీరు స్టడీ చేసి నివేదిక రెడీ చేయండి, ఒక షార్ట్ నివేదిక రెడీ చేయండి అని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేస్తారు. ఇక్కడనేమో ఆ కమిటీ ఆ రిపోర్ట్లో ఏముందో మొత్తము కేసీఆర్ది తప్పు ఉన్నది, కర్త కర్మ క్రియ అని చెప్పేసి ఈయనని అని చెప్పేసి ఇక్కడ రాస్తారు. అసలు ఏది నమ్మాలి, ఏది నిజమని నమ్మాలి? ఇక తిట్టుపోతే నెక్స్ట్ 3వ తారీఖు నాడు ఇదే ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథనాన్ని ఒకసారి చూడండి. చాలా విచిత్రంగా ఉంటాయి మిత్రులారా ఇవి, ఎందుకంటే తెలంగాణ సమాజాన్ని ఉట్టెనే బురుడి కొట్టించేస్తాయి ఇవి. ఇక 3వ తారీఖు నాడు రాసిన, అంటే ఆగస్టు 3వ తారీఖు నాడు ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథనం ఏంది అంటే అన్నీ తానే అంతా తందానే, ఒక మంచి ప్రాస కోసం యాస కోసము పెట్టిరు. ఇట్లా ఇక కాళేశ్వరం ప్రాజెక్టు ఇక్కడనేమో కమిటీ ఏర్పాటు చేసిరు. ఈ కమిటీ ఏర్పాటు చేసే తెల్లారే, ఈ కమిటీ ఏర్పాటు చేసిన రోజు కూడా మొత్తము తప్పు కేసీఆర్ది అని చెప్పేసి రాసిరు. కమిటీ ఏర్పాటు చేసిన తెల్లారి రోజు కూడా అన్నీ తానే అంతా తందానే అని చెప్పేసి ఇగో మళ్ళా కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి పాపాల భైరవుడు కేసీఆర్ అని చెప్పేసి మళ్ళొక రాత. అలాగే బ్యారేజీ ఎప్పుడు కట్టాలి, ఎక్కడ కట్టాలి, ఎలా కట్టాలని మొత్తం ఆయనే చెప్పిండు. నీటి నిల్వ నిర్ణయము ఆయనదే, O&M చేయించలేదు, అంచనాలు పెంచింది, కాంట్రాక్టు సవరించింది ఆయననే, బ్యారేజీలు కూలడానికి అవకతవకలకు కారణం కేసీఆరే, బ్యారేజీలు ఎక్కడ కట్టాలన్నది కేసీఆర్ హరీష్ రావు సొంత నిర్ణయమే, వాళ్ళు నిర్ణయం తీసుకొని ఆ తర్వాత వ్యాప్కోస్కు బాధ్యతలు ఇచ్చిర్రు, హైపవర్ కమిటీ నిర్ణయాలన్నీ తుంగలో తొక్కేశారు, భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినియోగానికి కారణమయ్యారు, మేడిగడ్డలో 7వ బ్లాకు పునరుద్ధరణ బాధ్యత ఎల్ఎన్టీదే, అన్నారం సుందిల్ల లోపాలను సరిచేయాల్సింది నిర్మాణ సంస్థలే, కమిషన్కు కేసీఆర్ హరీష్ రావు తప్పుడు సాక్ష్యాలు ఇచ్చారు, నిగ్గు తేల్చినటువంటి జస్టిస్ పిసి ఘోష్ నివేదిక అని చెప్పేసి ఆ 650 పేజీలలో ఏమున్నదో కూడా తెల్లారి రోజే రాసేసిరు ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక. దాంట్లో ఎవరెవరు బాధ్యులు అంటే కేసీఆర్ మొత్తం బాధ్యుడు, అలాగే ఎవరైతే ఉన్నారో ఎస్కే జోషి బాధ్యుడే, స్మితా సబర్వాలు, సి మురళీధరు, హరినాథు వీళ్ళందరూ బాధ్యులు అని చెప్పేసి వాళ్ళ ఫోటోలు పెట్టి కూడా వాళ్ళ హోదాలు ఏంటివి అప్పుడు ఏం చేసిరని కూడా నెక్స్ట్ డే రోజు 3వ తారీఖు నాడు రాసిరు. ఇక ఇక్కడనేమో ఇచ్చిన రోజు ఏది
కమిషను ప్రభుత్వ అధికారికి ఇచ్చిన రోజు, ముఖ్యమంత్రి గారికి అందజేసిన రోజు, తెల్లారి రోజు, ఇక ఇవాళ ఏకంగా 4వ తారీఖు నాడు ఏకంగా సిట్ వేసి పడేసింది ఆంధ్రజ్యోతి. ఈ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఒక సిట్ ఏర్పాటు చేస్తున్నది, విచారణ చేసేందుకు రెడీ అవుతున్నది. అవకతవకల పైన విచారణకు ప్రత్యేక బృందము, అసెంబ్లీలో చర్చ, దీని మీద సిట్ ఏర్పాటు చేస్తున్నందుకు రెడీ అవుతున్నదని చెప్పేసి ఏకంగా సిట్ ఏర్పాటు చేసింది ఆంధ్రజ్యోతి అనేటువంటి పత్రిక. ఇక చూడండి, 3 రోజుల పాటు సభ పెడతారు, సభ్యులందరికీ కమిషన్ నివేదిక, సిట్ వేయడమా లేకపోతే చర్యలకు ఉపక్రమించడమా, నేటి మంత్రివర్గ భేటీలో సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం, అన్ని పార్టీల ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని సేకరించేటువంటి యోచన, అసలేం జరిగిందో ప్రజలకు తెలిసేలా సమగ్ర చర్చ, సచివాలయంలో భేటీ అయిన అధికారుల కమిటీ. ఈ అధికారుల కమిటీ భేటీ అయితేనే ఉన్నది, ఇంకా ఏమీ కాలేదు. కానీ ఇక్కడ తప్పంతా కేసీఆర్ది అని తేల్చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. కర్త కర్మ క్రియ కేసీఆర్ది అని తేల్చేసింది. ఏ అధికారులు ఇందులో శిక్ష పడతారని తేల్చేసింది. ఏమేం జరిగిందో అంతా తేల్చేసింది. నివేదికను 650 పేజీల నివేదికను ఓపెన్ చేయలేదు, దాంట్లో సారాంశాన్ని ప్రజల ముందు చూపించలేదు. కానీ ఇక్కడ మాత్రం అయిపోయింది. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం. ఇక ఈనాడులో వచ్చినటువంటి కథనాలు కూడా చూడండి, గత 4 రోజుల నుంచి. ఇది 1వ తారీఖు నాడు వచ్చినటువంటి కథనం ప్రకారం చూస్తే ఇక్కడ 1వ తారీఖు నాడు వచ్చినటువంటి కథనం ఇది నివేదిక అందజేసిన రోజు, సేమ్ ఫోటో అక్కడిక్కడ చూడండి. వ్యక్తుల ఇష్టాల ప్రకారము కాళేశ్వరం పనులు కట్టిర్రు, నిర్మాణ పనుల్లో ఎన్నెన్నో వైఫల్యాలు, ఉన్నత స్థాయిలో ఒత్తిడులకు లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారు, ఆర్థిక అవకతవకలు కూడా జరిగాయి, లోపాలను ఎత్తి చూపిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి నివేదిక అని చెప్పేసి నివేదిక అందజేసిన రోజు రాసిరు. వీళ్ళు కూడా అంతే, కొంత ఆంధ్రజ్యోతి ఓపెన్గా ఇంకా మొత్తం నివేదిక ఓపెన్ చేసి ప్రతి లైను ప్రతి అక్షరం చదివినట్టుగా రాస్తే, వీళ్ళేమో కొంత షుగర్ కోటెడ్గా అన్ని తప్పులే ఉన్నాయి, అంతా ఒక వ్యక్తుల ఇష్టాన్ని ప్రకారమే జరిగింది, ఇదంతా కూడా ప్రభుత్వ నిర్ణయం కాదు వ్యక్తుల నిర్ణయం అనేటువంటి వచ్చే విధంగా ఈనాడు పత్రిక 1వ తారీఖు నాడు వార్త రాసింది. 2వ తారీఖు నాడు వచ్చినటువంటి కథనము, బ్యారేజీల నిర్మాణము మంత్రివర్గ ఆమోదం లేకుండానే జరిగింది, కాళేశ్వరం నివేదికలో ప్రస్తావించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్. అక్కడ ఏం చెప్పిర్రు, క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే బ్యారేజీల నిర్మాణం జరిగింది అని చెప్పేసి కాళేశ్వరం నివేదికలో జస్టిస్ పిసి ఘోష్ గారు ప్రస్తావించరు అని చెప్పేసి ఒక అపోస్ట్రఫీ పెట్టిరు సుక్క, అంటే అందులో ఉన్నట్టుగా. మరి ఆ నివేదికనే బయటికి రాలేదు, ఎట్లా తెలిసింది వీళ్ళకి? ఒక ప్రచారం కోసం అన్నమాట. ఇవన్నీ అపాస్ట్రఫీలు, క్వశ్చన్ మార్కులు ఇక్కడ మీరు చూడండి ఒకసారి. ఇగో ఈ వార్తలో చూడండి, ఈ వార్తలో ఇక్కడ మీరు ఒకసారి చూస్తే అన్ని అపాస్ట్రఫీలు సుక్కలే కనపడతా ఉంటాయి ఆంధ్రజ్యోతిలో కూడా. సో ఇట్లా 2వ తారీఖు నాడు ఇదే వార్త. ఇక ఇవాళ వచ్చినటువంటి వార్త నిన్న 3వ తారీఖు నాడు కాళేశ్వరం మీద ఈనాడు రాయలేదు, బట్ ఇవాళ వచ్చింది ఎన్నో లోపాలు ఎందరో బాధ్యులు, ఎన్నో లోపాలు ఎందరో బాధ్యులు అని ఇవాళ ఒక వార్త. కాళేశ్వరం నివేదికపై ప్రభుత్వం దృష్టి, అధ్యయనం పూర్తి చేసిన ఐఏఎస్ అధికారుల కమిటీతో సమావేశమైన నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జస్టిస్ ఘోష్ నివేదిక, అధికారుల కమిటీ సిఫార్సులపైన నేడు మంత్రివర్గ సమావేశము, తదుపరి చర్యలకు సిఐడికి బాధ్యతలు. ఇక్కడ కూడా సేమ్ సిట్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఇక్కడ లాస్ట్ లైన్లో ఒక మాట చెప్పకనే చెప్పారన్నమాట. ఇక్కడ కూడా సిట్ ఏర్పాటు చేస్తారనండి. ఆంధ్రజ్యోతి ఆల్రెడీ నివేదికలో ఏముందో రాసింది, సిట్ ఏర్పాటు చేస్తారని రాసింది. ఇక్కడ కూడా నివేదికలో ఏముందో రాసింది, ఈనాడు కూడా సిట్ ఏర్పాటు చేస్తారని రాసింది. ఇక వెలుగు మన కాంగ్రెస్ పత్రిక, వివేక్ గారి పత్రిక, తెలంగాణ పత్రిక అయినప్పటికీ ఇది కాంగ్రెస్ పత్రిక. ఇక వీళ్ళేం రాసిర్రు, ప్రభుత్వానికి కాళేశ్వరం కమిషన్ ఫైనల్ రిపోర్టు 650 పేజీల తుది నివేదిక అని చెప్పేసి నివేదికలో అంశాలను ప్రస్తావించకుండా ఏం జరిగిందో ఆ రోజు అది రాసింది వెలుగు అనే పత్రిక. అంటే నివేదికలో ఏముందనేటువంటి అంశాన్ని ఏం రాయలే లోపల. చూడండి, కమిషన్ చైర్మన్ నుంచి రిపోర్ట్ తీసుకొని సిఎస్కు అందజేసిన ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా నేడు సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదికపై కేబినెట్లో చర్చించి ఏజీకి పంపే ఛాన్స్ ఉన్నది, ఆ తర్వాత అసెంబ్లీలో పెట్టేటువంటి అవకాశం ఉన్నది. ప్రాజెక్టులో అవకతవకల పైన పోయినేడు మార్చి 13 తారీఖు నాడు జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసిరు. 15 నెలల పాటు 115 మందిని ఆఫీసర్లను లీడర్లను విచారించిరని చెప్పేసి ఒక రాసిరు. ఆ పేజీ లోపల అంటే ఆ నివేదిక లోపల ఏముంది అనేటువంటి అంశాన్ని పోకుండా, అంటే తెలియదు కాబట్టి పోకుండా స్పాట్ వార్తను రాయడం జరిగింది ఈ వెలుగు 1వ తారీఖు నాడు. 2వ తారీఖు నాడు ఇక చేతికి రిపోర్ట్లు, ఇక యాక్షన్. కాళేశ్వరం విద్యుత్ కమిషన్ల నివేదికల ఆధారంగా క్రిమినల్ కేసులు, లీగల్ సమస్యలు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సర్కార్ నిర్ణయం, అవినీతి అక్రమాలపైన
ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ముందుకు ఇతర రాష్ట్రాల్లో అక్కడి కమిషన్లు ఇచ్చిన రిపోర్ట్లు చర్యలపైన స్టడీ చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ నివేదికపై కేబినెట్లో చర్చ, కాళేశ్వరం రిపోర్టుపై చర్చకు ఈ నెల 4న ప్రత్యేకంగా కేబినెట్ భేటీ, ఈ నివేదికను సమ్మరీ చేసేందుకు కమిటీ ఏర్పాటు, 2 రిపోర్ట్లను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని యోచన. ఇక్కడ ఎక్కడ కూడా రిపోర్ట్లో ఏముందనేటువంటి అంశాన్ని 2 రోజులు కూడా రాయలేదు. 1వ తారీఖు రాయలే, 2వ తారీఖు కూడా రాయలే. కానీ ఇవాళ మాత్రము ఇదే వెలుగు పత్రిక ఒక వార్త రాసింది. కాళేశ్వరం పాపం కేసీఆర్దే అని చెప్పేసి వీళ్ళు కూడా ఒక అపాస్ట్రఫీ గుర్తుపెట్టి రాసిరు. బ్యారేజీల నిర్మాణం నుంచి కాంట్రాక్టుల అప్పగింత దాకా అంతా ఆయన ఇష్టారాజ్యమే, భారీగా ఆర్థిక అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగము, కమిషన్ నివేదికలో సంచలన విషయాలు. నేడు క్యాబినెట్లో చర్చ, ప్రతి చిన్న పనిలోనూ కేసీఆర్ జోక్యం ఉంది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ వద్దన్న ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను తొక్కిపెట్టారు. బ్యారేజీల్లో నీటిని నింపాలని ఆయనే ఆదేశించారు. అన్నారం సుందిళ్ల లొకేషన్లను కావాలనే మార్చారు. దానికి తగ్గట్టు పనుల కాంపోనెంట్లను పెంచి అంచనాలను భారీగా పెంచారు. ప్రాజెక్టు ఖర్చుపై డిపిఆర్కు ముందే ప్రధానికి లేఖ రాశారు. ఖర్చు 38,500 కోట్ల నుంచి 1,10,000 కోట్లకు పెంచారు. అసలు మొత్తానికి 94,000 కోట్లు అయితే 1,10,000 కోట్లు అంటే రాసిరు. మరి కాంట్రాక్టు ఏజెన్సీలకు అయాచిత లబ్ధి చేకూర్చారు. బ్యారేజీల వైఫల్యాలకు హరీష్ రావు, ఈటల రాజేందర్ కూడా బాధ్యులే, అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రస్తావించిన రిపోర్టు అని చెప్పేసి ఇవాళ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాన్ని ఇవాళ రాసిరు. ఇవాళ ఇప్పుడు మనము 3 పత్రికల్లో ప్రధానంగా వచ్చినటువంటి వార్తలను మనం చూసినాం. ఆంధ్రజ్యోతిలో ఏం రాసిరు ఈ 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి, ఈనాడులో ఏం రాసిరు, వెలుగులో ఏం రాసిరు. ఇంకా ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం ఈ రిపోర్ట్ చూద్దాం. అదేమో 3 రోజుల నుంచి వస్తున్నాయి పత్రికల్లో. ఇవాళ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ 6 పేజీల సమ్మరీ ఏదైతే అధికారులు తయారు చేసిరో అన్నారు కదా, ఇప్పుడు ఆ 650 పేజీల మొత్తము పేజీలను స్టడీ చేసి ఒక బ్రీఫింగ్గా ఒక రిపోర్ట్ రెడీ చేయండి అని చెప్పేసి ప్రభుత్వం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిరు కదా అధికారులతోటి. ఆ అధికారుల కమిటీ తయారు చేసినటువంటి రిపోర్ట్ ఇదే. ఈ 650 పేజీలో ఉన్నదే మేము ఈ 6 పేజీలకు కుదించినాం అని చెప్పేసి ఒక రిపోర్టుని, ఇట్లా 6 పేజీల రిపోర్టుని ఇప్పుడు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. ఇందులో ఏమున్నదంటే ఇప్పుడు నేను ఆంధ్రజ్యోతిలో ఎప్పుడు చూసిరా మొత్తం కేసీఆరే. ఇగో ఒకసారి మీకు సింపుల్ ఇక్కడ చూడండి. ఇగో నెగ్లిజెన్స్, ఇర్రెగ్యులారిటీసు ఇలాంటివన్నీ అంటే దీనివల్లనే డిజైన్ లోపము, కన్స్ట్రక్షన్ లోపం వల్లనే ఇది జరిగిందని ఉన్నది. ఇంకొకటి ఇక్కడ మీరు చూస్తే ఇగో సోలో డిసిషన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్, అంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్దే సొంత నిర్ణయం, ఆయన సొంత నిర్ణయమే ఇదంతా అని కూడా. ఇగో సప్రెషన్ ఆఫ్ ఎక్స్పర్ట్ రిపోర్టును కూడా దాచిపెట్టిరు, దాని గురించి లేదు అని చెప్పేసి. మిస్లీడింగ్ జస్టిఫికేషన్ ఫర్ సైట్ షిఫ్టింగ్, అంటే సైట్ షిఫ్టింగ్ కోసము ఈ ఇన్ఫర్మేషన్ని తప్పుగా చూపించిర్రు, తప్పుడు విషయాలు చెప్పేసి అది చేసిరని చెప్పేసి రాసిర్రు. లాక్ ఆఫ్ క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే ఇవన్నీ కూడా ఆమోదించుకున్నారని చెప్పేసి ఇట్లా మనం ఇప్పుడు ఏదైతే ఆంధ్రజ్యోతి పత్రికలో, ఏదైతే ఈనాడు పత్రికలో, ఏదైతే వెలుగు పత్రికలో 3 రోజుల నుంచి వచ్చినటువంటి కథనాలే ఇవాళ ఇంగ్లీష్లో ఈ నివేదిక తిరుగుతూ ఉన్నది. ఈ నివేదిక మీద ఎలాంటి సంతకాలు కానీ ఎలాంటి అధికారుల మరి ఇప్పుడు 3 సభ్యులతోటి చేసినప్పుడు ఆ 3 సభ్యుల సంతకాలు ఉండాలి ఒక నివేదిక మీద లాస్ట్లో. ఇప్పుడు జస్టిస్ పిసి ఘోష్ గారి సంతకం ఉంటుంది లాస్ట్లో, ఆ సంతకం పెడతారు. దాని 650 పేజీలు అయిపోయిన తర్వాత ఇగో ఈ రిపోర్ట్ ఇది అని చెప్పి సంతకం పెడతారు. కానీ అలాంటి సంతకం ఏమీ లేకుండా ఇప్పుడు నేను ఆంధ్రజ్యోతి, ఈనాడు, వెలుగులో చెప్పినటువంటి అంశాలనే ఈ నివేదికలో 6 పేజీల నివేదికలో పెట్టి ఇక కేసీఆరే మొత్తం కాళేశ్వరం విషయంలో తప్పు, కాళేశ్వరమే మొత్తం పెద్ద తప్పు అన్నటువంటి విధంగా ఒక చర్చను తీసుకొచ్చారు. ఇప్పుడు ఇదే రిపోర్ట్ మీద క్యాబినెట్ భేటీ అయ్యింది. ఇక మరిగా ఇది ఒరిజినల్ రిపోర్టేనా, అధికారులు తయారు చేసిన రిపోర్టేనా, ఇది ఫేక్ రిపోర్టా, దీని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి, దేనికోసం ఇది సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు, గత 4 రోజుల నుంచి పత్రికలు ఎందుకు ఆ నివేదికల్లో ఏముందో బయట ప్రపంచానికి తెలియకపోయినా, ఆ నివేదిక సారాంశం ఏంటో తెలియకపోయినా ఎందుకు పత్రికల్లో ఆ పుంకానుగా వార్తలు రావడము, వన్ సైడెడ్గా వార్తలు రావడము, దాని వెనకాలన్నటువంటి కారణం ఏంటి, ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. మరి ఇలా క్యాబినెట్ తర్వాత ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు, అట్లాగే అక్కడ కేసీఆర్ గారితో ముఖ్య నాయకులు అక్కడ భేటీ అయ్యారు, మరి వాళ్ళ యాక్షన్ ఎలా ఉండబోతా ఉంది, వీళ్ళు సిట్ ఏర్పాటు చేస్తారా, దీన్ని అసెంబ్లీ సమావేశం పెడతారా, ఏ రకంగా ఉండబోతుంది అనేది మాత్రం చాలా ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనా కాళేశ్వరం వ్యవహారం మీద ఒక ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసిరు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏ రకంగా ముందుకు పోతుంది, అసలు ముందు 650 పేజీలలో ఏముంది అది మొత్తం పబ్లిక్ డొమైన్లో పెడితే అప్పుడు అందులో ఉన్నటువంటి వాస్తవాలు ఏంటివి అనేది
తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.